హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మైండ్ఫుల్ బుక్స్. మీలో చాలా మంది విజువలైజేషన్ గురించి వినే ఉంటారు. నా ఛానల్లో కూడా కొన్ని బుక్ సమ్మరీ వీడియోస్ లో ఈ విజువలైజేషన్ గురించి షేర్ చేయటం జరిగింది. అలాగే దీని ఇంపార్టెన్స్ గురించి ఎంతో మంది రైటర్స్ తమ బుక్స్ లో కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ విజువలైజేషన్ అంటే ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా వర్క్ అవుతుంది, అలాగే లైఫ్ ని హ్యాపీగా క్రియేటివ్ గా లీడ్ చేయాలంటే కొన్ని స్పెషల్ టెక్నిక్స్ ని ఆథర్ ఈ బుక్ లో మనతో షేర్ చేశారు. సో ఆ బుక్ వచ్చేసి క్రియేటివ్ విజువలైజేషన్. ఈ బుక్ ని పర్చేస్ చేయాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, దాని ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి అరౌండ్ 200 ఉంటుంది. అలాగే ద మ్యాజిక్ అనే బుక్ సమ్మరీని నా ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను, ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి. లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వాట్ ఈస్ క్రియేటివ్ విజువలైజేషన్? మనలో ఉన్న ఇమాజినేషన్ పవర్ ని యూజ్ చేసి లైఫ్ ని నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. దీన్నే క్రియేటివ్ విజువలైజేషన్ టెక్నిక్ అంటారు. ఈ విజువలైజేషన్ కొత్త విషయమో లేక స్ట్రేంజ్ విషయమో కాదు. కాన్షియస్ తోనో అన్కాన్షియస్ తోనో దీన్ని ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ ప్రతి ఒక్కరూ యూజ్ చేసేదే. జాబ్, హౌస్, రిలేషన్షిప్ వీటిలో దేనికోసమైనా ఈ విజువలైజేషన్ ని ప్రాపర్ గా ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. దానికన్నా ముందు బుక్ సమ్మరీస్ అండ్ మైండ్ఫుల్ కాన్సెప్ట్స్ కోసం నా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. How creative visualization works. చాలా వీడియోస్, బుక్స్ లో విజువలైజేషన్ అంటే ఏంటి, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, దానికోసం ఎలా థింక్ చేయాలి, ఇవన్నీ డిస్కస్ చేసాం. కానీ యాక్చువల్ గా ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మనలో కొంతమందికి మాత్రమే తెలుసు. అయితే ఈ విజువలైజేషన్ ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఇది కాస్త ట్రిక్కీగా ఉండొచ్చు, కానీ క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ యూనివర్స్ లో ఒక ఫోర్స్ అనేది ఉంది. మనం అందరం ఆ ఫోర్స్ కి కనెక్ట్ అయి ఉంటాం. అదే ఎనర్జీ. ఈ విషయం మనందరికీ తెలిసిందే. మనలో మన చుట్టూ ఉండే ప్రతి దాంట్లో ఎనర్జీ ఉంటుంది. ఈ ఎనర్జీ డిఫరెంట్ స్పీడ్ తో వైబ్రేట్ అవుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్పీడ్ లో ఈ ఎనర్జీ వైబ్రేట్ అవుతూ ఉంటుంది. థాట్స్ అనేవి లైటర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, అందుకే ఈజీగా క్విక్ గా వాటిని చేంజ్ చేయగలం. మ్యాటర్ అనేది డెన్స్ ఫార్మ్, కాంపాక్ట్ ఎనర్జీ. సో ఇవి ఫిజికల్ ఫార్మ్ లోకి రావడానికి టైం పడుతుంది. అందుకే మీరు థింక్ చేసింది ఫిజికల్ గా లైఫ్ లోకి రావాలంటే టైం పడుతుంది. ఈ ఎనర్జీ సేమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీని, వైబ్రేషన్ ని అట్రాక్ట్ చేసినట్టే మన థాట్స్ అండ్ ఫీలింగ్స్ కి కూడా సర్టెన్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉండటం వల్ల ఇవి కూడా సిమిలర్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, మీరు ఎవరినైనా తలుచుకోగానే వాళ్ళు మీకు కనిపించటం లేదా వాళ్ళ నుండి కాల్ ఆర్ మెసేజ్ రావటం. అలాగే మీరు దేని గురించి అయినా బాధపడగానే దానికి తగ్గ ఆన్సర్స్ లేదా విషయాల గురించి బుక్స్, టీవీస్ ఆర్ మొబైల్లో కనిపించటం మనం ఎక్స్పీరియన్స్ అవే ఉంటాం. సింపుల్ గా చెప్పాలంటే థాట్స్ లైటర్ ఫామ్ లో ఉంటాయి కాబట్టి ఈజీగా క్రియేట్ చేయొచ్చు. బట్ మనకు కావాల్సిన సక్సెస్, ఆబ్జెక్ట్, థింగ్స్ ఇవన్నీ మ్యాటర్ ఫామ్ లో ఉంటాయి కాబట్టి ఫిజికల్ ఫామ్ లోకి ఇవి కన్వర్ట్ అవ్వటానికి టైం పడుతుంది. అందుకే మనం ఏదైనా కావాలని కోరుకునే ముందు థాట్ ఫామ్ లో క్రియేట్ చేస్తాం. ఆ తర్వాత దానికి తగ్గ యాక్షన్, ప్రిపరేషన్స్ వల్ల వాటిని ఫిజికల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసే శక్తి మనకుంది. అంటే ఎగ్జాంపుల్ కి మీరు ఒక న్యూ డ్రెస్ కావాలని అనుకునే ముందు దాన్ని థాట్ ఫామ్ లో ఎలాంటి డ్రెస్ కావాలి, ఎలాంటి డిజైన్ కావాలి, ఏ కలర్ కావాలి అనేది ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటారు. ఆ తర్వాత దాన్ని పర్చేస్ చేస్తారు. పెయింటర్ ఫస్ట్ తను ఏం పెయింట్ చేయాలో థాట్ ఫామ్ లో క్రియేట్ చేసిన తర్వాతే పెయింట్ చేయటం స్టార్ట్ చేస్తాడు. బిల్డర్ ఫస్ట్ డిజైన్ ని క్రియేట్ చేశాక బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేస్తారు. దీన్నే ఐడియా ఆర్ ఇమేజ్ అంటారు. సో ఐడియా ఆర్ ఇమేజ్ అనేది అంటే ఏంటో, ఇది విజువలైజేషన్ కి ఎంత ఇంపార్టెంటో అర్థమైంది కదా. ఈ ఐడియా అనేది బ్లూ ప్రింట్ లాంటిది. ఇలానే మీరు ఏదైనా సాధించాలనుకునే ముందు దాని బ్లూ ప్రింట్ అంటే దాని క్లియర్ ఇమేజ్ ఆర్ ఐడియా ఫస్ట్ మీ మైండ్ లో ఉండాలి. మీరు ఎంత పాజిటివ్ పర్సన్ అయినా ఈ ఐడియాకి క్లియర్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవటం, దాన్ని ఫిజికల్ ఫామ్ లో పొందాలంటే చాలా కష్టం. ఇక్కడే క్రియేటివ్ విజువలైజేషన్ యూజ్ అవుతుంది. ఈ క్రియేటివ్ విజువలైజేషన్ ని ప్రాక్టీస్ చేయటం వల్ల ముందు మీలో ఉన్న ఫియర్, బ్లాకేజెస్ ని పోగొడుతుంది. రిలాక్స్డ్ గా చేయటమే కాకుండా మీకు కావాల్సింది మీ మైండ్ లో ఉన్న ఇమేజ్, అంటే మీరు కోరుకున్నది మీ లైఫ్ లో దక్కేలా చేస్తుంది. సో దీని గురించి ఇంకాస్త డీటెయిల్ గా చూద్దాం. ఈ విజువలైజేషన్ టెక్నిక్ ని ఎలా యూజ్ చేయాలి, ఆ మెడిటేషన్ ని ఎలా చేయాలి అనే టాపిక్ ని స్కిప్ చేస్తున్నాను. ఎందుకంటే 30 లా ఆఫ్ అట్రాక్షన్స్ ప్రాక్టికల్ ఎక్సర్సైజెస్ అనే బుక్ సమ్మరీ వీడియోలో విజువలైజేషన్ అనే టాపిక్ లో ఆల్రెడీ ఈ మెడిటేషన్ ని షేర్ చేశాను. సో దీనికోసం ఆ వీడియోని తప్పకుండా చూడండి. సో నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇట్స్ ఇంపార్టెంట్ టు రిలాక్స్ డీప్లీ.
విజువలైజేషన్ ని ప్రాక్టీస్ చేసే ముందు ఖచ్చితంగా రిలాక్స్డ్ గా ఉండాలి. అప్పుడే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఒక్కోసారి ప్రశాంతంగా ఉన్నాం అనుకుంటాం, కానీ అలాంటి టైంలో కూడా మనం ఫోకస్డ్ గా ఉండలేం. దీనికి కారణం బీటా స్టేజ్ లో మీ బ్రెయిన్ వేవ్స్ ఉండటం వల్ల. అయితే బ్రెయిన్ వేవ్స్ ఆల్ఫా స్టేట్ లో ఉంటేనే కంప్లీట్ గా రిలాక్స్డ్ గా ఉన్నామని అర్థం. ఈ ఆల్ఫా స్టేట్ లో విజువలైజేషన్ ని ప్రాక్టీస్ చేయటం వల్ల ఎక్కువ పవర్ ఉంటుందని ఎంతో మంది అంటారు. అంటే మార్నింగ్ అండ్ నిద్రపోయే ముందు బ్రెయిన్ కొంత టైం వరకు ఆల్ఫా స్టేట్ లో ఉంటుంది. సో మార్నింగ్ లేదా నిద్రపోయే ముందు స్ట్రైట్ గా కూర్చొని విజువలైజేషన్ ని ప్రాక్టీస్ చేయటం మంచిది. హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు స్ట్రైట్ గా కూర్చోటానికి ట్రై చేయాలి. ఎందుకంటే స్పెయిన్ స్ట్రైట్ గా ఉండటం వల్ల బాడీలో ఎనర్జీ బెటర్ గా ఫ్లో అవుతుంది. హౌ టు విజువలైజ్. విజువలైజేషన్ గురించి ఎగ్జాక్ట్ మీనింగ్ చాలా మందికి తెలీదు. మీకు ఏం కావాలో అది విజువలైజ్ చేసుకోండి అనగానే కొంతమంది ఈజీగా విజువలైజ్ చేసుకుంటారు, కానీ కొంతమందికి ఎంత ట్రై చేసినా వాళ్ళు కోరుకున్నది ఎగ్జాక్ట్ ఇమేజ్ ని మైండ్ లో చూడలేరు. సో ఇలా చెయ్యలేక, సక్సెస్ ని ముందే విజువలైజ్ చేసుకోలేక మెడిటేషన్ ని వదిలేస్తారు. విజువలైజేషన్ లో ఇమేజ్ ని పక్కాగా చూడాలి అని లేదు. విజువలైజేషన్ ఒక న్యాచురల్ ఫీలింగ్, అది మీలో ఉండేది. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి దాన్ని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేసుకోవటానికి ట్రై చేయండి. విజువలైజేషన్ కష్టమైన విషయం కాదని మీకే అర్థమవుతుంది. సో స్టార్ట్ చేసే ముందు వీడియో ఒకసారి పాజ్ చేసి డీప్ గా బ్రీత్ తీసుకొని రిలాక్స్ అవ్వండి. నౌ క్లోజ్ యువర్ ఐస్. మీకు మీ ఇంట్లో బాగా ఫెమిలియర్ రూమ్ ఆర్ ప్లేస్ గురించి థింక్ చేయండి. మేబీ బెడ్రూమ్ ఆర్ లివింగ్ రూమ్, టెర్రస్, ఏదైనా అవ్వచ్చు. మీ ఫేవరెట్ ప్లేస్ ని ఇంకాస్త డీటెయిల్ గా ఇమాజిన్ చేసుకోండి. చుట్టూ ఏమున్నాయి? ట్రీస్ లేదా సోఫా, బెడ్, వాల్ కలర్, ఫోటోగ్రాఫ్స్ లేదా ఆ రూమ్ లో మీకు ఫేవరెట్ థింగ్స్ ఏమున్నాయో వాటిని గుర్తు చేసుకోండి. ఆ ప్లేస్ లో మీరు వాక్ చేస్తున్నట్టు లేదా కూర్చుంటున్నట్టు లేదా మీకు నచ్చిన పనిని చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకోండి. అక్కడ స్పెండ్ చేసిన హ్యాపీ మూమెంట్స్ ని రీకాల్ చేయండి. ఐ నో ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంట్లో బాధపడటానికి ఒక ప్లేస్ ఉంటుంది. బాధ అనిపించిన ప్రతిసారి తెలుసో తెలియకో వెళ్ళి అక్కడ కూర్చుంటాం. సో ఆ ప్లేస్ ని కాకుండా నిజంగా మీరు ఎంజాయ్ చేసిన ప్లేస్ ని ఇమాజిన్ చేసుకోండి. ఆ సిచ్యువేషన్ కి వెళ్ళి ఇంకోసారి మళ్ళీ ఆ హ్యాపీనెస్ ని ఫీల్ అవ్వటానికి ట్రై చేయండి. సరే, మీ హౌస్ లో ఫేవరెట్ ప్లేస్ లేకపోతే ఈ వరల్డ్ లో మీ ఫేవరెట్ ప్లేస్ ని ఇమాజిన్ చేసుకోండి. లేదా మీ ఫేవరెట్ ప్లేస్ ని మీరే క్రియేట్ చేసి ఇమాజిన్ చేసుకోండి. అక్కడ మీరు హ్యాపీగా ఉన్నట్టు ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు నెమ్మదిగా మీ ఐస్ ని ఓపెన్ చేయండి. సో చూసారు కదా, ప్రతిదీ మీకు కళ్ళకి కట్టినట్టుగా కనిపించే ఉంటుంది కదా. నేను చెప్పే ప్రతి దాన్ని ఈజీగా ఇమాజిన్ చేసుకుంటూ ఫీల్ అవ్వగలిగారు కదా. ఇలానే మీ మైండ్ తో, ఫీలింగ్స్ తో మీ ఓన్ వేలో ఏం క్రియేట్ చేస్తే దాన్ని విజువలైజేషన్ అంటారు. అయితే ఇది ఇంత ఈజీగా ఇమాజిన్ చేసినట్టు గోల్స్ కోసం వచ్చేసరికి ప్రాపర్ గా యూజ్ చేయలేం. ఎందుకంటే బ్లాకేజెస్, ఫియర్స్, డౌట్, మన మీద మనకి నమ్మకం లేకపోవటమే కారణం. ఈ బ్లాకేజెస్ ని పోగొట్టి సక్సెస్ కోసం విజువలైజేషన్ ని ఎలా యూజ్ చేయాలి? దీనికోసం 4 బేసిక్ స్టెప్స్ ఫర్ ఎఫెక్టివ్ క్రియేటివ్ విజువలైజేషన్. సో విజువలైజేషన్ ని స్టార్ట్ చేసే ముందు ఈ 4 స్టెప్స్ ని తప్పకుండా ఫాలో అవ్వాలి. ఫస్ట్ వన్, సెట్ యువర్ గోల్స్. ఫస్ట్ మీకు ఏం కావాలో థింక్ చేసి ఒక విషయాన్ని సెలెక్ట్ చేసుకోండి. అది మేబీ సక్సెస్, మనీ, రిలేషన్షిప్, న్యూ హౌస్, ప్రశాంతమైన జీవితం, స్పిరిచువల్ గ్రోత్, బ్యూటీ, హెల్త్, ఏదైనా కావచ్చు. ఈ గోల్స్ ఫెయిర్ గా ఉండాలి. అవి మీ లైఫ్ లోకి వస్తాయంటే మీరు కూడా నమ్మేలా ఉండాలి. అలాగే ఈజీగా ఇంప్లిమెంట్ చేసేలా ఉండాలి. సో దట్ మీరు ఎక్కువ నెగిటివ్ థాట్స్ తో డీల్ చేయాల్సిన పని ఉండదు. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే లైఫ్ లో డిఫికల్ట్ ఆర్ ఛాలెంజింగ్ విషయాల మీద కూడా విజువలైజేషన్ ని ప్రాక్టీస్ చేసే స్ట్రెంగ్త్ మీకు వస్తుంది. నెక్స్ట్, క్రియేట్ ఏ ఇమేజ్. ఇది అందరికీ తెలిసిందే. మీరు కోరుకున్న దాని గురించి మైండ్ లో ఒక మెంటల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోండి. కోరుకున్నది ఆల్రెడీ ప్రెసెంట్ లో మీ దగ్గర ఉన్నట్టు మైండ్ ని ఫిక్స్ చేసుకోవాలి. ఇనీషియల్ గా ఇది కష్టంగా ఉంటుంది, కానీ ప్రాక్టీస్ చేసే కొద్దీ ఈజీగా మీకు అలవాటవుతుంది. ఫోకస్ ఆన్ ఇట్ ఆఫెన్. దీని గురించి ఎప్పుడూ థింక్ చేస్తూ ఉండాలి. మీరు క్రియేట్ చేసుకున్న ఇమేజ్ మెడిటేషన్ టైంలోనే కాదు, నార్మల్ గా ఎప్పుడు టైం దొరికితే అప్పుడు దాని గురించి థింక్ చేస్తూ ఉండాలి. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం, దానికోసం హార్డ్ గా ట్రై చేసి మెంటల్ గా ఎక్కువగా ఎనర్జీని వేస్ట్ చేసుకోకూడదు. జస్ట్ రిలాక్స్డ్ గా ఉండాలి. గివ్ ఇట్ పాజిటివ్ ఎనర్జీ. ఎప్పుడు మీకు కావాల్సిన దాని గురించి పాజిటివ్ గానే మాట్లాడాలి. స్ట్రాంగ్ పాజిటివ్ స్టేట్మెంట్స్ ని యూజ్ చేయాలి. ఇక్కడే అఫర్మేషన్స్ యూజ్ అవుతాయి. గూగుల్లో మీకు కనెక్ట్ అయిన కొన్ని అఫర్మేషన్స్ ని కలెక్ట్ చేయండి. స్టార్టింగ్ లో మీరు ఫీల్ అవ్వకపోయినా వాటిని రిపీటెడ్ గా ఇమాజిన్ చేసుకుంటూ చదవండి. స్లోగా మీ సబ్ కాన్షియస్ పాజిటివ్ గా థింక్ చేయటం స్టార్ట్ చేస్తుంది. అలాగే నెమ్మదిగా ఆ పాజిటివ్ లైన్స్ ని మీరు ఫీల్ అవ్వటం, ఈజీగా ఇమాజిన్ చేసుకోవటం మీకు అలవాటు అవుతుంది.
గోయింగ్ విత్ ఫ్లో. లైఫ్తో ఫ్లో అవుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, సక్సెస్ అవ్వాలనుకుంటే దానికి ఓవర్గా కష్టపడే కన్నా సింపుల్గా మీరు ఏ స్టేజ్కి రీచ్ అవ్వాలనుకుంటున్నారో ఆ విషయం క్లియర్గా మైండ్లో ఉండేలా చూసుకోవాలి. లైఫ్తో పాటు ఫ్లో అవ్వటం అలవాటు చేసుకోండి. ఇదే విషయాన్ని ఇంకోలా చెప్పాలంటే గోల్స్ కోసం వర్క్ చేయాలి, కానీ దానికోసం ప్రశాంతత, హెల్త్, టైం అన్ని పనంగా పెట్టి కాదు. మిమ్మల్ని మీరు డిస్ట్రాయ్ చేసుకునేలా కష్టపడటం అస్సలు కాదు. అలాగే లైఫ్ తో ఫ్లో అవ్వటం అంటే లైఫ్ ఎటు తీసుకువెళ్తే అటు వెళ్ళటం కాదు. ఎక్కువగా స్ట్రగుల్ లేకుండా మీకు నచ్చిన సెట్ అయిన డైరెక్షన్ ని చూస్ చేసుకోవాలి. ఇదే విషయాన్ని ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, మీరు ఒక అందమైన మార్గంలో నడుస్తున్నప్పుడు మీరు చేరుకోబోయే ప్లేస్ మీకు క్లియర్ గా తెలియాలి. దాన్ని రీచ్ అయ్యే దారిలో వచ్చే అడ్డంకుల్ని తొలగించుకుంటూ మీ చుట్టూ ఉండే అందాలని, ప్రకృతిని, సిచ్యువేషన్ ని, ప్రతి దాన్ని ఎంజాయ్ చేస్తూ ఆ దారిలో నడవాలే తప్ప త్వరగా రీచ్ అవ్వాలన్న ఆశతో దారిలో అడ్డుగా ఉండే రాళ్ళని, ముళ్ళని తప్పించుకోకుండా పరిగెడుతూ అలసిపోతూ ఉంటే మీ శరీరం, మనసు పూర్తిగా ఎనర్జీని కోల్పోతుంది. ముందుకు వెళ్లాలన్న ఆశ పోతుంది. మీ డెస్టినేషన్ ని అంటే గోల్ ని రీచ్ అవ్వక ముందే మధ్యలోనే దాన్ని వదిలేస్తారు. సో మీ గోల్ ని రీచ్ అయ్యే ప్రాసెస్ ని ఎంజాయ్ చేయాలే కానీ దాన్ని స్ట్రెస్ గా, స్ట్రగుల్ గా ఫీల్ అవ్వకూడదు. సో చూసారుగా, ఈ వీడియోలో పాయింట్స్ ని ఇంకోసారి రిపీట్ చేయబోతున్నాను. ఇమాజినేషన్ అనే పవర్ ని యూజ్ చేసి మనం కోరుకున్నది విజువలైజ్ చేసుకుంటూ మన లైఫ్ లో అట్రాక్ట్ చేసుకునే శక్తి మనకుంది. ఈ యూనివర్స్ లో ఉండే ఎనర్జీకి మనం అందరం కనెక్ట్ అయి ఉన్నాం. మనలో ఎనర్జీ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుంది. అలాగే థాట్స్ అండ్ ఫీలింగ్స్ కి కూడా ఎనర్జీని అట్రాక్ట్ చేసే గుణం ఉంటుంది. కాబట్టి మీ లైఫ్ లో ఏం అట్రాక్ట్ చేయాలి అనుకుంటే దాని గురించి ఒక క్లియర్ ఇమేజ్ అనేది మీ మైండ్ లో ఉండేలా చూసుకోవాలి. విజువలైజేషన్ ని ప్రాక్టీస్ చేసే ముందు రైటర్ చెప్పిన 4 బేసిక్ స్టెప్స్ ని తప్పకుండా ఫాలో అవ్వాలి. విజువలైజేషన్ కష్టమైన విషయం కాదు. మీ ఫీలింగ్స్ తో, థాట్స్ తో క్రియేట్ చేసే ఇమేజ్ నే విజువలైజేషన్ అంటారు. మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ హెల్త్ ని నెగ్లెక్ట్ చేయకుండా గోల్స్ కోసం కష్టపడాలి. మీరు రీచ్ అవ్వబోయే డెస్టినేషన్ ఎలాంటి డౌట్స్, ఫియర్స్ లేకుండా క్లియర్ గా మీ మైండ్ లో ఉండేలా చూసుకోవాలి. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.